ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా జిల్లాల నుంచి, కొన్ని మండలాల నుంచి, అలాగే గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్, మీ పేరు సార్? ఏం చేస్తుంటారు? ఖాళీ. గ్రామం మండలం ఎక్కడ సార్? పిక్మల్ల నూతన కల్మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది, అన్నీ చేస్తుండు కదా. ఇదివరకు అంటే చేయలేదు, ఇప్పుడు చేస్తుంది. రైతు బంధు, ఇది ఆర్టీసీ మహిళలు బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే కొంచెం చేసిండు, కొంచెం చేయలేదు అని. పథకాలు ఉన్నాయి గతంలో? అందేనే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రామ్ చరణ్. ఏం చేస్తుంటారు సార్? మేము ఇంటీరియర్. గ్రామం మండలం? గోరెంట్ల మధ్యరాల మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంతవరకు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పాలనలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో వచ్చేసి మనకు మహాలక్ష్మి పథకం అయితేంది మెయిన్ ఇంపార్టెంట్గా లేడీస్కు, ఉచిత కరెంటు, వేరే మన పథకాలు కాబట్టి చాలా పథకాలను తీసుకొచ్చడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కొత్తగా ఇండ్ల గురించి కూడా సర్వే జరుగుతుంది. మనకు పాలన అయితే రేవంత్ రెడ్డి గారి పాలనలో చాలా మంచిగా ఉంది. ఇంతవరకు ఎటువంటి ఇప్పుడే అంటే ఇంతకుముందు పరిపాలనలో ఉంది కాబట్టి కొద్దిగా గ్యాప్ ఇచ్చేసరికి మనకు కొద్దిగా అవకతవకలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న ఇంకా ఈ 10 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాల్లో మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టోటల్గా ఏదైతే కళలు నెరవేర్చడం జరుగుతుందో అవి మొత్తం టోటల్గా నెరవేర్చాలని అనుకుంటున్నాం. మా అభిప్రాయం అయితే పాజిటివ్గా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో టీఆర్ఎస్ పాలన వచ్చేసి మొత్తం టోటల్గా అనుకున్న పథకాలు కొన్ని నెరవేర్చారు, కొన్ని నెరవేర్చలేదు. దానివల్ల ప్రజలకు కొన్ని ఇబ్బందులు జరిగినాయి. దానివల్ల ప్రభుత్వం అధికారం కోల్పోవడం జరిగింది. దానివల్ల వెనక ముందు కొద్దిగా ఆలోచించుకొని పథకాలైనా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ప్రజలకు తొందరగా అందుబాటులో తీసుకొచ్చి వాటిని నెరవేరిస్తే ప్రజలు కూడా ఏ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎన్నుకోవాలనేది వాళ్ళ ఆలోచన విధానం అనేది వాళ్ళకు మనం తెలియజేయడం జరగదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు విజయ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. గ్రామం మండలం? కోదాడ మండలం. సీఎం కోదాడ మండలం, అది కోదాడనే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగుంది. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాడు, సన్న బియ్యం ఇస్తున్నాడు, రైతులకు కూడా సాయం చేసినాడు. ఆయన 1.5 సంవత్సరాల్లో ఎన్ని చేస్తే దానికి బాగలేదంటే కారణం ఏముంది? ఇంకా రేవంత్ రెడ్డి సార్ మంచిగానే చేస్తున్నాడు, దానికి బాగలేదు అంటానికి పాలన దానికి కారణం ఏంటి? లేని వాళ్ళకు కూడా రైతులకు కూడా చేస్తున్నాడు కదా. అంతా అప్పుడు కూడా రేవంత్ రెడ్డి చేస్తూనే ఉంటుండే కదా. ఇప్పుడు ఆ సార్ని మనం ఎందుకు అనాలి? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గతం కంటే ఇది బెటర్ దెన్, ఇది బాగానే ఉంది. గతంలో ఎలా ఉంది? గతంలో లేని వాళ్ళకి 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇచ్చారా? ఇవ్వలేదు కదా. 1.5 ఏడాదిన్నరలో ఈసారి ఇంత చేసినాడు కదా. ఇది మంచిదే కదా ఈ పాలన, కాదని ఎవరన్నారు? థ్యాంక్స్ అమ్మా. ఓకే సార్. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? మా పేరు నాగమణి. ఏం చేస్తుంటారమ్మా? మేము వ్యవసాయం పని చేసుకుంటాం. గ్రామం మండలం? శిల్పకుంట్ల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? వ్యవసాయం మంచిగా ఉంది. ఆయన వ్యవసాయం ఆయన వచ్చిన కాంచి కాలువలు పోయినాయి, అన్ని పోయినాయి, అసలు అన్నీ ఎండిపోయినాయి పొలాలు. అన్నీ ఏం బాగు చేసిండు ఆయన?
నెలకు 25 వేస్తున్నాడు ఏనే వేయలేదు ఆయన. ఏమైనా ఒక ఫ్రీ ఛార్జ్ పెట్టిండు. ఫ్రీ ఛార్జ్ పెట్టిన కానీ రేట్లు ఎక్కువ అయినాయి. ఇంకా ఆయన ఏం బాగా చేసిన అసలు ఆయన గెలుపుటం కూడా వేస్ట్ అసలు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. కేసీఆర్ వచ్చిన మళ్ళీ కూడా కేసీఆర్నే గెలిపించాలి. నేను చెప్తానుగా కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంది. గ్యాస్ ఫ్రీ అన్నాడు. గ్యాస్ ఏది ఫ్రీ లేదు ఏం లేదు. ఏం బాగా చేసిండు ఆయన వచ్చి కూడా వేస్ట్ అసలు అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయనే మంచిగా ఉంది. ఆయనదే మంచిగా ఉంది. ఆయన అన్ని మంచిగా చేసిండు. ఆయనదే మంచిగా ఉంది. ఈయన వచ్చిన కానీ అన్ని వేస్ట్ అయినాయి అసలు. ఈ బస్ ఫ్రీ అని ఏం బాగా చేసిన బస్సు ఇది ఒక్కటే చేసింది ఆయన. ఆడవాళ్ళకు ఏం చేసిండు ఆయన? ప్రతి ఒక్కటి ఏది చేయలేదు. అది చేస్తానని ఆయన అంతే. కరెంట్ ఒక ఫ్రీ కరెంట్ పెట్టిన కానీ వచ్చిన వాళ్ళకే వస్తుంది. అది ఫ్రీ అందరికి రావట్లేదుగా. థ్యాంక్స్ అమ్మా. 100 మందికి వస్తే 50 మందికి రావట్లేదు. అది అంతే ఉంది. ఆయన ఏం బాగా చేసిన ఏం బాగా చేయాలి ఆయన గెలిచిన కంచె అసలు. దిగుపురం